అయితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, కానీ స్పైడర్ మ్యాన్ ముసలోడు అయితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. కాపాడండి, కాపాడండి! స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్! అయ్యో, అమీర్పేటలో బిల్డింగ్ కాలిపోతుంది. స్పైడర్ మ్యాన్! చాలా మంది జనాలు ఉన్నారు. ఎవరు? స్పైడర్ మ్యాన్ గారు కావాలి మేడం. అదిగో అక్కడ పడుకున్నాడు కదా. ఎమర్జెన్సీ కేసులు ఎప్పుడైనా వస్తాయని బయట మంచి వేసి పడుకున్నాడు అనమాట. స్పైడర్ మ్యాన్ సార్, స్పైడర్ మ్యాన్ గారు. ఇదిగో బాబు, ఆయన అలా లేవడు. ఆయన లేపే పద్ధతి వేరేలా ఉంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అత్యధిక భారీ బడ్జెట్ తో ఒళ్ళు గగ్గురు పూడ్చేటువంటి సాహసాలతో ఎంతో అందంగా ముస్తాబై మన ముందుకొస్తున్నాడు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏంటి ఇలాగైపోయాడు? ఆయనకు మాత్రం వయసు అయిపోదా? చూడు గేజీ ఏజ్ ఎలా పెరిగిపోయిందో. ఏమిటే పొద్దున్నే నిద్ర లేపావు? నీకోసం ఎవరో వచ్చారు. నా కోసమా? ఎవరు? అటు చూడు. అట అమీర్పేటలో బిల్డింగ్ తగలబడిపోతుంది సార్. మీరే వచ్చి ఎలాగైనా జనాలను కాపాడాలి సార్. మనుషులు గట్రా అందులో ఉన్నారా? ఉన్నారు సార్. ఏమే ఆ అక్కడ ఫోన్ ఉంటుంది, అందుకు ఫోన్ ఎందుకు? ఫైర్ సర్వీస్ వాళ్ళకు ఫోన్ చేస్తా. ఏం చేస్తున్నావు? అత్యవసర సేవ సమితికి ఫోన్ చేస్తున్నాడు. 1 2 ఎక్కడుంది? ఇలా కాదు కానీ ఇదిగో బాబు, నువ్వన్న వెళ్ళి నీ బిల్డింగ్ కాపాడుకో, లేకుండా ఉన్నది పోయేలాగుంది. చాలండి, మీరు కూర్చోండి. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్! స్పైడర్ మ్యాన్ బ్రేకింగ్ న్యూస్! వీధుల్లోంచి గల్లీలోకి, గల్లీలోంచి పల్లెలోకి, పల్లె నుంచి పట్టణంలోకి, ఎక్కడికైనా సరే, ఏ చోటికైనా సరే, ఎప్పుడైనా, ఏ క్షణమైనా సరే అవలీలగా దూసుకెళ్లే స్పైడర్ మ్యాన్ గురించి బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు ఆ స్పైడర్ మ్యాన్ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా లేడా? ఏం చేస్తున్నాడు? చాలా మిస్టరీగా మారిపోయింది. ఆ మిస్టరీని మా యొక్క జబర్దస్త్ టీవీ ఛేదించింది. స్పైడర్ మ్యాన్ ఎక్కడ వాడో కాదు, మన తెలుగువాడు. అది కూడా మా గల్లీలో ఉంటున్నాడు, మా ఇంటి పక్కనే ఉంటున్నాడు. ఇప్పుడు ఆ స్పైడర్ మ్యాన్ తో 30 minutes విత్ స్పైడర్ మ్యాన్. సార్ నమస్కారం. సార్ నమస్కారం. డజన్ ఎంత? డజన్ సార్, నేను పండ్లు కూరగాయలు కాదు సార్ అమ్మింది. మరి అరుస్తున్నావు? ఆయన అరిచింది అది కాదు, ఆయన టీవీ అతనంట, నీ ఇంటర్వ్యూ కోసం వచ్చాడంట. ఎంత రీవా? ఆ మా రోజుల్లో ఛానల్స్ అవి లేవు. ఎన్నో చేసాము సాహసాలు. గోడలు, మేడలు, చెట్లు, పుట్లు, పుచ్చుకు అంటే జిగురొచ్చేది. సారీ ప్రేక్షకులారా, నేను 30 minutes విత్ స్పైడర్ మ్యాన్ అన్నాను. కాదనుకుంటా, ఈయన చెప్పే విధానం 30 minutes అయిపోయేటట్లేదు. 30 days విత్ స్పైడర్ మ్యాన్. ఇంకో 2 రోజులు తీసుకోవచ్చుగా? నాకు పనులు ఉంటాయి కదా సార్. అందరు నీలాగా పని లేకుండా పడుకోరు. ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు? ఇంకే ఏమనుకుంటారు? మీడియా వాళ్ళు తిప్పి తిప్పి వేస్తారు. స్పైడర్ మ్యాన్ గారు సార్ కొంచెం ఊగుతుంది ఏంటి సార్? గతంలో ఎగిరేవాడిని ఇప్పుడు ఊగుతున్నా. సార్ కింద వాతావరణం అంతా చల్లగా ఉంది కదా సార్, అవును మరి సార్. పైన ఎలా ఉంటుంది సార్? ఈ మధ్య ఎగరలేదుగా, రిటైర్మెంట్ ఇచ్చేసుకున్నాను. ఇంట్లో రిటైర్మెంట్ ఏంటి సార్? అంటే శరీరం సహకరించట్లేదు. మీరు అలా మాట్లాడకండి సార్, మీ గురించి ప్రపంచానికి తెలుసు. అవును అనుకో, కానీ ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. సార్ మీరు ఒక స్పైడర్ మ్యాన్ అయి ఉండి మీరేంటి సార్ ఇంత సింపుల్ గా ఉన్నారు? అందులో చినిగిపోయిన బట్టలు వేసుకున్నారేంటి సార్? దుంపదగా ఎక్కడ పడితే అక్కడ షెల్ టవర్లు అవి కట్టేశారు కదా, చీకట్లో ఎగిరేటప్పుడు చీరుకుపోయేవి. మీరు మా ప్రేక్షకుల కోసం ఒక విన్యాసం, ఒక మంచి విన్యాసం చేస్తూ చూడాలని సార్. లేదుగా, నడుం జారిపోయింది. ఎగట్టలేదు. ఇప్పుడు రిస్కులు గట్టా తీసుకోవద్దని డాక్టర్ గారు చెప్పారు. అదే నాకు బాధ. ఊరుకోవా, నువ్వు మాట్లాడితే తెప్పు పడుస్తున్నావు. అక్కడికే అప్పుడప్పుడు ఎగురుతున్నాను కదా ఇంట్లో. సార్ ప్లీజ్ ఏమనుకోకుండా, కోట్లాది మంది ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తున్నారు, ఒక విన్యాసం చేయొచ్చు. ఎగరాలి అంతే కదా? అవును సార్. ఎక్కర్లేదా? రావే. కాదు, ఎగరమంటున్నాడు. మేడం ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ ఒక చిన్న విన్యాసం. ముచ్చట పడుతున్నావు కాబట్టి ఎగురుతున్నా. Yes, sir. మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు. ఒక్క నిమిషం సార్, నేను నెంబర్ లెక్క పెడతాను సార్, అప్పుడు ఎగరండి. 1 ఉండు, చదువుకొని. స్పైడర్ మ్యాన్ ఎగరబోతున్నాడు ఆ. మన ముందు. కోట్లాది ప్రజలారా చూడండి. 1 2 3.
త్రీ ఇయర్ కోట్ లో రాకెట్ లో ఎంత ఫాస్ట్ గా దూసుకెళ్ళాడో స్పైడర్ మ్యాన్. చెట్లు, గుట్టలు, పుట్టలు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఇదిగో బాబు, ఎక్కడ? ఆ సొల్లు వాగుడాపి ఒకసారి ఇక్కడ చూడు. ఇదేంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు? అంతకంటే ఎగరలేడు. సార్ మీరు అలా కాదు సార్, ప్రయత్నించండి సార్, కొంచెం గట్టిగా ప్రయత్నించండి. మళ్ళీనా కొంచెం సరే, గట్టిగా. నువ్వు అలా ఆగవే. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 3. సచ్చినోడా, నా మొగని కింద పడేస్తావా? మావిడ కంటే రోజు అలవాటు తట్టుకుని ఎత్తుకుంటుంది, కింద పడేయ్యా. అమ్మా మీరు ఇప్పుడు ద గ్రేట్ స్పైడర్ మ్యాన్ పెళ్లి చేసుకున్నారు కదా, మీ లైఫ్ ఎలా ఉంది? నా లైఫా బూజు పట్టింది నాయన. చూడు, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు మొత్తం బూజులే. తుడవలేక దస్తున్నాను. ఒక్కరోజు ఎగురుడు లేదు, ఏది లేదు. నన్ను ఏదో గాల్లో తీసుకెళ్తాడు అనుకున్నాను హనీమూన్ కి. అంటే మీరు హనీమూన్ వెళ్ళలేదండి? వెళ్ళాము, అది ఫ్లైట్ లో వెళ్ళింది. నన్ను పక్క నుంచే ఎగురుకొచ్చామన్నారు మామగారు, ఖర్చులు తగ్గుతాయని. సార్ మీరు ఉన్న చోట్లే చాలా ఫీట్స్ చేస్తారని, చాలా విన్యాసాలు చేస్తారని విన్నాను. దాని గురించి మీరు ఒక్కసారి ఇక్కడ ఏమైనా ఫీట్ చేస్తే బాగుంటది. ఆయన చేయాలంటే ఒకటి అనాలి. ఏమనాలి? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అత్యధిక భారీ బడ్జెట్ తో ఎంతో అందంగా ముస్తాబై వస్తున్నాడు స్పైడర్ మ్యాన్. మీరు ఎగరట్లే, ఇక్కడే ఉన్నారు ఏంటి? తెలుసు నాయన, ఒకప్పుడు జిగురు ఉండేది, పుచ్చుకోమంటే బయటకు వచ్చేది, దాన్ని పట్టుకునే వెళ్ళేవాడిని. ఇప్పుడు జిగురు అయిపోయిందిగా. అట్లా కాదు సార్, మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించండి, వస్తది. అయితే ఓ పని చేస్తావా? సార్. ఇలా స్టిల్ ఇస్తాను, సార్. ఈ స్టేజ్ గట్రా తీసేసి కింద పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి వేసేసుకోండి గ్రాఫిక్స్ లో. జనాలు నమ్మేస్తారు, పర్వాలేదు. ఇంకో విన్యాసం ఇవ్వండి సార్ ప్లీజ్. ఇంకో విన్యాసం కావాలా? అవును సార్. ఇంకెలా కావాలి? ఇంకో ఏదో ఒకటి ఇవ్వండి సార్ ప్లీజ్. రౌండ్ గా తిరిగి పైకి ఎగిరిపోతారు కదా. జిగురు లేదే. మీరు ప్రయత్నిస్తే మీలో ఇగురు కూడా వస్తుంది సార్. సరే, నువ్వు మొదలెట్టు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. అలా పడ్డారేంటి సార్? అట్లా కాదు సార్ ప్లీజ్ సార్. మేము ఎన్నో ఆశయాలతో రాక మాకు ఇంటర్వ్యూ వచ్చిందని మీరు తీసుకుందానికి వచ్చాను సార్. మా ప్రేక్షకులు మమ్మల్ని నిరుత్సాహపరిచారు అంటారు సార్ మా టీవీ ఛానల్. ప్లీజ్ సార్, దయచేసి ఫీట్ చేయాలి సార్ ప్లీజ్. Yes, sir. ఒక్కసారి ఈ చైర్ ఎక్కి ఒకసారి వద్దు ఆయన, దీన్ని వాడి చాలా రోజులైంది. ఏం కాదు సార్, మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీలో ఉన్న జిగురు మళ్ళీ వస్తా సార్. ఆయన ఏమైనా మంచాన్ని వాడమంటున్నాడా? టేబుల్నే కదా వాడండి. చూసావా, దెప్పి పడుపు ఎక్కువైపోయాయి. స్పైడర్ మ్యాన్ ఎగరబోతున్నాడు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ఇక్కడ ఇక్కడ ఏంటి సార్ ఇక్కడే ఉన్నారు? ఇంకా టూల్ మీద కూర్చుంటే రావట్లేదు అనుకోండి సార్, ఇక్కడ చైర్ మీద ప్రయత్నించండి సార్ ప్లీజ్. చైరు కాదు అని సార్. నువ్వు చెప్పు, సినిమాలో చూసినట్టుంటుంది. సినిమాలో చూపించినట్టు చేయబోతున్నాడు. ఆయనకి ఇష్టమైన సీన్ ఎలా ఉందో ఆ సీన్ ఇప్పుడు మీ ముందు ప్రయాణం చేయబోతున్నాడు. ఒకసారి నువ్వు చెప్పవే. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అత్యధిక భారీ బడ్జెట్ తో మన ముందుకు ఎంతో అందంగా ముస్తాబై ఒళ్ళు గగ్గురు పుచ్చేటువంటి సాహసం చేయబోతున్నాడు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ పోయాడు అనుకుంటా. ఏమండి? ఆయన అంతిమయాత్రలో మనం కలుసుకుందాం. ముసలోడు ఎలాగ పోయాడు, కొత్త స్పైడర్ మ్యాన్ చూసుకుంటాను. ఈ రోజు నాగ్ బాబు సార్ మూడ్ అయితే భలేగా ఉంది. అంటే అలా కాదు, వాళ్ళు బాగా చేస్తే ఆటోమేటిక్ మాకు బాగుంది. అదే చూసాం సార్, ఇట్ వాజ్ ఆసమ్. ఏంటి రాఘవా ఇలా రెచ్చిపోతున్నావు నువ్వు? ఎర్రగా కుట్టేసావు అంతే. అసలు నేను గెటప్ రౌండ్ అన్నారు వీళ్ళు. గెటప్ రౌండ్ అంటే పడుకున్న స్పైడర్ మ్యాన్ లేచి ఏదో చేస్తావు కామెడీ అనుకున్నా. అసలు అన్బిలీవబుల్ గా ముసలి ఇది నాకు పట్టుని ముసలివాడు లేచాడు అనగానే ఇంక పడిపోయి అవి కొట్టేసాడు రాఘవ అనిపించింది. లెగిసి పైగా ఎంట్రన్స్ మనోడు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అనేది చాలా అలవాటు అయిపోయింది. ఆ వాయిస్ వృద్ధాప్యంలో నిజంగా అంతే కదా, ఎవడే సూపర్ మ్యాన్ ఆడు వృద్ధాప్యం రాదా? అన్నిటికంటే బాగుంది, జిగురు అయిపోయింది. ఈ చేతులు కొడితే ఇలా వస్తుంది కదా, జిగురు అయిపోయింది.
అల్టిమేట్ ఎర్ర కొట్టేసావు అంతే. Sir, బెస్ట్ thank you, టీం నీకున్నవాళ్ళు. నలుగురు కొత్తగా వచ్చిన అబ్బాయి కూడా బాగా చేశాడు. అవును sir, వీరా But మీ ముగ్గురు మాత్రం ఎర్ర కొట్టేస్తారు. రాఘవ ఒక పక్కగా చేయగలుగుతాడు, రాఘవ స్కిట్ బాగుంటుంది అనే రేంజ్ నుంచి రాఘవ స్కిట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనే రేంజ్ తీసుకెళ్ళావు. ఎక్స్ట్రాడినరీ దుమ్ము దులిపేసావు అంతే. సభ్య్. రోజా గారు డ్రెస్ ఎందుకు చిరిగిపోయిందంటే సెల్ టవర్స్ ఎక్కువ కట్టేశారా? సో ఓల్డ్ గెటప్ స్పైడర్ మ్యాన్ అనేది ఎవరు ఊహించలేరు. స్పైడర్ మ్యాన్ అంటే మనకి ఎప్పటికైనా స్పైడర్ మ్యాన్ అలాగే ఉంటాడు అనుకున్నాం. సో సార్ చెప్పినట్టు మీరు ఆ ఇంట్రడక్షన్ లోనే తెలిసిపోయింది మమ్మల్ని పడి పడి నవ్విస్తారు అనేది. ఆవిడ ఫ్లైట్ లో మీరు ఫ్లైట్ పక్కన నుంచి వెళ్ళటం ఇదేదో బాగుంది కదా. అండ్ ఫినిషింగ్ లో లాస్ట్ బిట్ లక్ష్మి గారి లాస్ట్ బిట్ చచ్చిపోయాడు సైడ్ మీద. వాయిస్ కూడా అలాగే ఉంది, ఆ టీవీలో వస్తుంది కదా ఆ లక్ష్మీ గణపతి. పర్ఫెక్ట్ గా ఉంది ఆ సౌండింగ్ కూడా. మంచి ఇమిటేటర్, చాలా బాగా చేస్తాడు ఇమిటేషన్. అదే వాయిస్ లో ఒకసారి మన జబర్దస్త్ స్టైల్ మల్లెమాల వారి ప్రొడక్షన్ లో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో, జడ్జెస్ గా నాగబాబు, రోజా గారు అలరిస్తున్నటువంటి షో, యాంకర్ గా ఎందరినో భయపెడుతున్నటువంటి రష్మి ఇచ్చే అద్భుతమైన షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.